తర్వాత ఇదే డైరెక్టర్ ఇప్పుడు మన హరిహర వీరమల్లు డైరెక్టర్కి అంతకుముందు సినిమా రూల్స్ రంజన్ అని ఒక సినిమా వచ్చింది కిరణ్ అబ్బవరంది. దాంట్లో సమ్మోహనుడు అని ఒక పాట ఉంటుంది, అది నేనే రాసా. అది 2 years బ్యాక్ ఒక ఊపింది అందరిని రీల్స్లో కానీ ఎక్కడ చూసినా సమ్మోహనుడా పెదవిస్తా నీకే. ఆల్మోస్ట్ అంటే మీరు రాసిన ప్రతి పాట కూడా ట్రెండింగ్, ప్రతిదీ వైరలే అంటే చాలా వరకు. ఆ పాట అంతా హిట్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు పిలిచి ఆయన, నేను సార్ మీరు చేస్తున్నారు కదా నేను రాస్తాను పవన్ కళ్యాణ్ కంటే, బాబు ఆ సినిమాలన్నీ వేరు ఇది వేరు, దీనికి కీరవాణి గారు మ్యూజిక్ ఆయన ఒప్పుకోవాలి కదా. నేను ఇప్పుడు మొన్నటి వరకు క్రిష్ గారు ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో, నేను ఇప్పుడు వచ్చాను, నేను కీరవాణి గారికి చెప్పే అంత ఇది లేదు ప్రస్తుతం, నేను చెప్తానులే అన్నారు. కొంచెం కీరవాణి గారితో ఆయన క్లోజ్ అయిన తర్వాత ఇలా నా గురించి చెప్తే రమ్మనండి అన్నారంట. ఇంకా నేను లక్కీ అనుకున్నా, ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారో లేదో అనుకున్నా, టెన్షన్ ఉంటుంది. ఆయన చాలా సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళిద్దరి వల్ల నాకు ఈజీ అయింది అనమాట వర్క్. అండ్ మీరు ఇందాక మీకు ఇష్టమైన సాంగ్ అని చెప్పారు కౌసల్య కృష్ణమూర్తుల, దాన్ని తమిళ వర్షన్ శివకార్తికేయన్ వాళ్ళ పాప మాయాది ప్రతాపుళ్ళ అని చెప్పేసి. సో ఆయన ఈ తెలుగు వర్షన్ సాంగ్ విన్నారా? ఆయన విన్నారో లేదో తెలీదు, ఎందుకంటే ఆయన వినే ఉంటారండి. అంటే మీ వరకు ఆయన అవునవును, నేను కలవలేదు ఆయన్ని. భీమనేని శ్రీనివాసరావు గారు, కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్, ఆయన చాలా సపోర్ట్ నాకు. కౌశల్య కృష్ణమూర్తి రాశాను, వాళ్ళ బ్యానర్లో తేజైలో వీరు రాశాను, చాలా చాలా ఎంకరేజింగ్ ఆయన రామారావు గారు. అండ్ మీకు చిన్నప్పటి నుంచి కూడా ఈ పాటల మీద బాగా ఇంట్రెస్ట్ అంటే కదా? చిన్నప్పటి నుంచి అంటే అండి, నేను నాకు మేజర్ చంద్రకాంత్లో పుణ్యభూమి నా దేశం అనే పాట చాలా ఇష్టం, కీరవాణి గారి మ్యూజిక్ అది. నేను స్కూల్లో ఒక కాంపిటీషన్ పెడితే ఆ పాట పాడాను సరదాగా. నాకు నటరాజు జామెట్రీ బాక్స్ ఉండేది చిన్నప్పుడు, మనం చదువుకునేటప్పుడు హై స్కూల్ టైంలో, ఒక 7th or 8th క్లాస్ ఆ టైంలో నాకు అది గిఫ్ట్గా వచ్చింది. అదే నిన్న ఫంక్షన్లో చెప్పాను అనమాట, కీరవాణి సార్ అంటే అప్పుడు జామెట్రీ బాక్స్ గిఫ్ట్గా వచ్చింది, ఇప్పుడు ఆయన మ్యూజిక్లో నేను పాట రాయటం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అని